హరి ఓం. లక్ష్మీ నరసింహస్వామి జయంతిని పురస్కరించుకుని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఇచ్చిన, అట్లాగే శృంగేరి జగద్గురువులు మనందరినీ కూడా నిరంతరము పఠనము చేయాలి అని చెప్పి సూచించిన స్తోత్ర త్రివేణి అనే ముఖ్య స్తోత్రములు 3 ఉన్నాయి. వాటిల్లో శివ నక్షత్రమాల స్తోత్రము, అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, అలాగే కళ్యాణ వృష్టి స్తోత్రము. శివరాత్రి సందర్భముగా మనము శివ నక్షత్రమాల స్తోత్రాన్ని చెప్పుకునే భాగ్యం కలిగినది. అట్లాగే ఇప్పుడు రానున్నది నరసింహ జయంతి కాబట్టి ఆ యొక్క పండుగను ఉద్దేశించి శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం యొక్క స్మరణ చేద్దామన్న సంకల్పం కలిగింది. దానిలో భాగంగానే శంకరవాణి మీకు ఈ చక్కని వీడియోని అందజేస్తున్నది. లక్ష్మీ నరసింహస్వామి గురించి తెలుసుకోవాలంటే మనకి ముఖ్యంగా భాగవతములో ఉన్న ప్రహ్లాదోపాఖ్యానమే చాలా అవసరమైనది. ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువు తన భక్తులను ఆశీర్వదించడానికి, తన భక్తులను కరుణించడానికి ఎంతటి అవతారాలు తీసుకుంటాడు అన్నది నిదర్శనం ఏమిటి అంటే ఆ ప్రహ్లాదోపాఖ్యానం మనం సరిగ్గా గమనిస్తే ప్రహ్లాదుడు జ్ఞానభక్తుడు, తను చాలా బుద్ధిశాలి, చక్కటి సదాచార సంపన్నుడు, చిన్న పిల్లవాడు కూడా. ఇది చాలా విశేషం. చిన్నపిల్లలకు భక్తి ఎలా ఉన్నది, జ్ఞానం ఎలా ఉన్నది అంటే తన గురువు గారైన నారద మహర్షి ప్రహ్లాదుడు గర్భంలో ఉండగానే నారాయణుడి యొక్క నిజతత్వాన్ని చక్కగా బోధించి ఉన్నాడు. దాని యొక్క ప్రభావం వల్ల ప్రహ్లాదుడికి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క తత్వము చిన్నప్పటి నుండే చక్కగా అవగతం అయినది. ప్రహ్లాదుడి యొక్క తండ్రి హిరణ్యకశిపుడు పెద్ద రాక్షసుడు. వాడు ముల్లోకాలని జయించి దేవతల్ని గడగడలాడిస్తూ వైదిక మార్గాన్ని అంతా కూడా అణిచివేద్దామని చెప్పి కొత్త సిద్ధాంతాలని తీసుకువచ్చి హిరణ్యకశిపుణ్ణే ఆరాధించాలి, హిరణ్యకశిపుణ్ణే ప్రార్థించాలి, హిరణ్యకశిపుణ్ణి ఉద్దేశించే హోమములు, యజ్ఞములు, ఇతర కార్యములన్నీ కూడా చేయాలి అని పరమ అవైదికమైన నాస్తిక భావజాలాలతో కూడుకుని ఒక ద్వంద్వ భేద ప్రవృత్తి కలిగిన ఒక రాక్షసుడు హిరణ్యకశిపు. అందుకే వాడికి ఆ విశ్వమంతా కూడా ఏదో భోగ్య వస్తువులాగా, అనుభవించే వస్తువులాగా, శాసించే వస్తువులాగా కనపడుతూ ఉన్నది. కానీ ఆ హిరణ్యకశిపు యొక్క కుమారుడైన ప్రహ్లాదుడికి గురువు యొక్క అనుగ్రహము వల్ల విశ్వమంతా కూడా విష్ణుమయముగానే గోచరిస్తూ ఉంది. ఇది ఎంత గొప్ప విషయం! ప్రహ్లాదుడు రాక్షసుడి యొక్క కొడుకే, హిరణ్యకశిపుడు అక్కడే ఉంటున్నాడు. హిరణ్యకశిపువు చూసే ప్రపంచాన్నే ప్రహ్లాదుడు చూస్తున్నాడు. కానీ ఎక్కడ ఆ తేడా వచ్చింది అంటే హిరణ్యకశిపుడిది అంతా కూడా ద్వైత భావన, భేద భావన. అందుకని ద్వేషం వస్తూ ఉన్నది. ద్వితీయాద్వై భయం భవతి అని చెప్పి ఆ రెండో వస్తువు విష్ణువు కన్నా వేరే వస్తువు ఉన్నది అన్న ఆలోచనే వాడికి భయహేతువుగా తయారైంది. ప్రహ్లాదుడికి అలా లేదు. సర్వం విష్ణుమయం జగత్ అని చెప్పి జగత్తు కూడా విష్ణుమయమే, పరమాత్మ విష్ణువు సర్వాంతర్యామి అని స్పష్టంగా తెలుసుకున్నవాడు ప్రహ్లాదుడు. అందుకే ప్రహ్లాదుడిని జ్ఞానభక్తుడు అంటారు. ప్రహ్లాదుడు లాంటి వాడిని ఉద్దేశించే జగద్గురు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ అని చెప్పి అనేక జన్మల యొక్క నిరంతర అభ్యాసము తదేకముగా బ్రహ్మ పదార్థము గురించి చేస్తూ ఉండగా ఒకానొక జన్మలో జ్ఞాని ఉద్భవిస్తాడు. అంటే వాడి యందు ఆ జ్ఞానము ఉద్భవిస్తుంది. వాడు ప్రపంచాన్ని ఎలా దర్శిస్తాడు అంటే వాసుదేవ సర్వమితి, సర్వము వాసుదేవమయమే, వాసుదేవుడు తప్ప ఇంకా ఏదీ లేదు. స మహాత్మ, వాడు మహాత్ముడు, సుదుర్లభ, కానీ తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళు, దుర్లభులు అని చెప్తున్నారు. ఇక్కడ వాసుదేవుడు అంటే మళ్ళీ ఎవరు అంటే వాసనాద్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. అంటే సర్వభూతముల యందు కూడా బ్రహ్మాది స్తంభ పర్యంతము ముల్లోకములు వ్యాపించిపోయి ఉన్న సచ్చిదానంద పరమాత్మ తత్వం ఏదైతే ఉందో దానిని వాసుదేవుడు అంటారు. తత్ సృష్ట్వా తదేవానుప్రావిశత్ అని చెప్పి ఉపనిషత్ కూడా చెప్తున్నదన్నమాట. సర్వమును పరమాత్మ సృష్టించి దానిలో తానే చైతన్య స్వరూపముగా ప్రవేశించి ఉన్నాడు. అది వాసుదేవతత్వము. ఈ వాసుదేవతత్వాన్ని నిరూపించడానికి వచ్చినదే నారసింహ అవతారము. చాలా దివ్యమైనది, గొప్పది. నరసింహస్వామి యొక్క స్మరణ మాత్రాన సర్వభక్తులను, జనాలను కూడా తాను రక్షిస్తూ ఉంటాడు. ఈ నరసింహస్వామి ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు, కష్టాలను తొలగించగలడు, జ్ఞానాన్ని ఇచ్చే గురుస్వరూపము కూడా. అందుకే నరసింహస్వామి యొక్క భక్తుడు, శిష్యుడు అయిన ప్రహ్లాదుడు జ్ఞాన భక్తుడయ్యాడు. అక్కడ తన యొక్క భావనలు, ప్రహ్లాదుడి యొక్క స్వభావాన్ని వర్ణిస్తూ మొట్టమొదటి ఏం చెప్తారు అంటే తనయందు అఖిల భూతములందు
ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు. అసలు ఎంత గొప్ప మాట! 5 సంవత్సరాల పిల్లాడు యొక్క అవస్థ అలా ఉన్నది. తను ఎలాగ ఉంటాడో సర్వలోకముతో కూడా తను అలాగే సంచరిస్తున్నాడు. సమభావనతో ఉంటున్నాడు. వేరే రెండో వస్తువు లేదు. ఏమిటా సమభావన అంటే విష్ణు తత్వమే తనకంతా దర్శనమిస్తూ ఉన్నది. అందుకు నిరంతరము ఆనంద పరవశుడై ఉన్నాడు ప్రహ్లాదుడు. ఈ విషయమే తన తండ్రికి చెప్దామనుకున్నాడు. చెప్పడానికి ప్రయత్నించాడు. తనకు అర్థం కాలేదు, రాక్షస ప్రవృత్తి కాబట్టి. అందుకే హిరణ్యకశిపుడు వైకుంఠానికి కూడా వెళ్ళాను, కనపడలేదురా నీ శ్రీహరి అని అడుగుతూ ఉన్నాడు. వైకుంఠం వరకు ఎందుకు నాన్న వెళ్ళడము? అంతటా వ్యాపించి ఉన్నవాడే పరమాత్మ కదా, ఏమి నాకు కనపడుతున్నాడు, నీకెందుకు కనపడట్లేదు అని. ఒకటే ప్రపంచంలో విశ్వమే కనపడుతోంది హిరణ్యకశిపుడికి, అదే ప్రపంచంలో విష్ణువే కనపడుతున్నది ప్రహ్లాదుడు లాంటి గొప్ప జ్ఞాన భక్తులకు. ఎక్కడ ఉన్నాడు అని అడిగితే, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూసినా అందందే గలడు, దానవాగ్రిని వింటే అని ఎంత స్పష్టంగా చెప్పాడు ఆ జ్ఞానభక్తుడు అయిన అంతటి చిన్నపిల్లవాడైన ప్రహ్లాదుడు. అంతటా వ్యాపించినవాడు శ్రీ మహావిష్ణువు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అని ఎలా చెప్పడానికి సాధ్యమవుతుంది? బ్రహ్మము ఒకటే, ఏకమేవాద్వితీయం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, నేహనానాస్తి కించన. అసలు ఉన్నదే బ్రహ్మ పదార్థము, దాన్నే శ్రీ మహావిష్ణువు అంటాం. అది వ్యాపించి ఉన్నది అంతటా కూడా. అట్లాంటి గొప్ప పరమాత్మ గురించి ఇక్కడ లేదు, అక్కడ లేదని ఎలా చెప్తాము? నీవు వినడం నేర్చుకో అంటే ఇక్కడ ఏమి చెప్తున్నాడు ప్రహ్లాదుడు అంటే, దానవాగ్రిని వింటే అంటే నీవు దానవుడవు అంటే రాక్షస స్వభావము, తామసిక రాజసిక ప్రవృత్తి ఉన్నది. ముందు సత్వముగా తయారవ్వాలి, లేదా సత్వగుణాన్ని పెంపొందించుకో. సత్వాత్ సంజాయతే జ్ఞానం, సత్వగుణంతోనే జ్ఞానం వస్తుంది, భక్తి వస్తుంది. అది ఎలాగా అంటే గురువుల దగ్గర శాస్త్రమును వినాలి. దాన్నే శ్రవణము అంటారు. భక్తి మార్గంలో కానీ జ్ఞాన మార్గంలో కానీ ముఖ్యంగా చెప్పేది శ్రవణమే. శ్రవణము, మననము, నిధిధ్యాసన అని చెప్తారు. ముందు ఆ శాస్త్రము సరిగ్గా ఏ పక్షపాతము లేకుండా వింటే ఆ పరమాత్మ యొక్క అద్వైత తత్వము అవబోధపడుతుంది. అది చెప్తున్నాడు ప్రహ్లాదుడు. రాక్షస ప్రవృత్తి కాబట్టి అర్థము కావట్లేదు హిరణ్యకశిపుడికి. అందుకే తాను చాలా గొప్ప తెలివైన వాడేమో అన్న భావనతో ఇదివరకే హిరణ్యకశిపుడు ఏం చేశాడు అంటే అమోఘమైన తపస్సు చేశాడు బ్రహ్మగారిని ఉద్దేశించి. చతుర్ముఖ బ్రహ్మగారు వరాలు ఇవ్వడానికి సిద్ధపడగా హిరణ్యకశిపుడు అడిగాడు, నాకు మృత్యువు ఉండద్దు అని. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, పుట్టినవన్నీ కూడా గిట్టక తప్పదు, కాబట్టి మృత్యువు లేకుండా ఉండడము అన్నది అసాధ్యము, అసంభవము. వేరే కోరుకో ఏదైనా అంటే, వీడి రాక్షస తెలివితేటలతో ఏం కోరుకున్నాడు అంటే, నేను పగలు కానీ రాత్రి కానీ, ఇంట్లో కానీ బయట కానీ, భూమి యందు కానీ ఆకాశం యందు కానీ, శస్త్రములతో కానీ అస్త్రములతో కానీ, బ్రతికి ఉన్న వాటితో కానీ బ్రతికి లేని వాటితో కానీ సంహరింపబడకూడదు అని గొప్పగా వరములను అడిగాడు బ్రహ్మగారు. చతుర్ముఖ బ్రహ్మగారు వారికి తెలియదా ఎలాగ సృష్టించారో, ఎలాగ వాటిలన్నిటినీ తీసుకు వెళ్ళిపోవాలో మళ్ళీ. అందుకని తథాస్తు అన్నారు. హిరణ్యకశిపుడి యొక్క తపస్సుకి వరాన్ని ఇచ్చారు. తర్వాత అనంతర కాలంలో హిరణ్యకశిపుడు సత్పురుషులను, సాధువులను, యజ్ఞ యాగాదులను, వేద మార్గంలో ప్రవర్తించే వాళ్ళని ఇబ్బంది పెడుతుండగా సాక్షాత్తు తన కొడుకు అయిన ప్రహ్లాదుని కూడా, భక్తాగ్రేశ్వరుడు మహాజ్ఞాని అయిన ప్రహ్లాదుని కూడా ఇబ్బంది పడుతుంటే శ్రీ మహావిష్ణువు నిర్ణయించుకున్నారు, నేను అవతారము తీసుకోవలసి ఉన్నది ఇప్పుడు అని. అయితే ఎలా అవతారము తీసుకుంటారు అంటే, అక్కడ రాక్షసుడు అయిన హిరణ్యకశిపుడు కొన్ని విషయాలు అడిగాడు వరము కింద, వాటికి అతీతముగా రావాలి. అదే సమయంలో ప్రహ్లాదుడు సర్వము వాసుదేవుణ్ణే దర్శనము చేసుకుంటూ ఉన్నాడు. ఈయనకి కూడా అనుగ్రహం ఇవ్వాలి. అందుకని ఇద్దరిని అనుగ్రహించదలిచిన ఆ శ్రీ మహావిష్ణువు ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక శుభ సమయమున. ఎక్కడ ఉంటాడు శ్రీహరి అని వేలు చూపెడుతూ ఉన్నాడు, అయితే ఇక్కడ ఉంటాడా అని చెప్పి హిరణ్యకశిపుడు అన్ని చోట్ల అడుగుతున్నాడు. అన్ని చోట్ల కూడా ఒకటే సమాధానం చెప్తున్నాడు ఆ ప్రహ్లాదుడు, ఇక్కడ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు శ్రీహరి అని చెప్తున్నాడు. అయితే పరమాత్మ ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ శుభ సమయం గురించి. ఎలా ఎదురు చూస్తున్నాడు అంటే, సర్వము వ్యాపించిపోయి ఉన్న ఆ పరమాత్మ ఎలా ఉన్నా అంటే నారసింహమూర్తి యొక్క అవతారములో అణువులో కూడా వ్యాపించిపోయి ఉన్నాడు ఆ పరమాత్మ. అనోరణీయం మహతో మహీయాం అని చెప్పింది ఉపనిషత్తు. అలాగా అంతటా వ్యాపించి ఉన్నవాడు ఆ పరమాత్మ. స్తంభాన్ని చూపెట్టి ఈ స్తంభంలో కూడా శ్రీహరి ఉన్నాడా అంటే, స్తంభంలో కూడా శ్రీహరి ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు గట్టిగా ఆ స్తంభాన్ని బద్దలు కొట్టగా దానిలోంచి ఉద్భవించిన వాడే
ఆ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గొప్ప అవతారము. లక్ష్మీనరసింహస్వామి యొక్క అవతారాన్ని వర్ణిస్తూ ఆ ముఖము సింహముల వలె తెల్లటి వర్చస్సు, అలాగే ఈ మిగతా శరీరం మొత్తం కూడా మానవ శరీరము. చక్కటి శంకుచక్ర గదా పద్మములన్నీ ధరిస్తూ అనేక అస్త్రములను సహస్ర బాహువులతో ఆయన వచ్చి అగ్నిజ్వాలలు విరజమ్ముతున్నాయా అన్నట్టు తీవ్రమైన ముఖముతో గొప్పగా గర్జిస్తూ ఆ హిరణ్యకశిపుడు మీదకి వచ్చాడు. ఆ దయామయుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వచ్చి తాను హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడాడు. ప్రహ్లాదుణ్ణి చక్కగా అనుగ్రహించి ఉన్నాడు. ఇది మనం ప్రహ్లాదోపాఖ్యానంలో సంక్షేపముగా తలుచుకున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క వైభవము. హరి ఓం. ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ధ్యానమూర్తి ఒకటి ఉన్నది. ఎంత గొప్పగా ఉంటుంది అంటే, సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ది మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్ర్యక్షం చక్ర పినాకసాభయవరాన్ బిభ్రాణమర్కచ్చివం ఛత్రీభూత ఫణీంద్రమిందుధవళం లక్ష్మీ నృసింహం భజే అని చెప్పి ఆ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క మంత్రరాజాన్ని జపించే ముందు ఈ యొక్క భావనతో వారిని ధ్యానము చేయాలి. ఏం చెప్తున్నారు అంటే, ఎంత అమోఘమైన మూర్తిని వర్ణిస్తున్నారు అంటే, వారి మొట్టమొదటే సత్య జ్ఞాన సుఖ స్వరూపం అంటే సత్ ఆయన సచ్చిదానంద స్వరూపుడు. సత్ జ్ఞాన సుఖం, సత్య జ్ఞాన సుఖం అంటే సత్ చిత్ ఆనంద స్వరూపుడు అని చెప్తున్నారు. సత్ అంటే సర్వకాలములలో సర్వము వ్యాపించిపోయి ఉన్న పరమాత్మ అని అర్థం. భూత భవిష్యత్ వర్తమాన కాలములు అలాగే దేశ కాలములు ఇవి ఏవి కూడా పరిమితి లేనివాడు, అప్రమేయుడు, అవ్యయుడు, అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవచ అని విష్ణు సహస్రనామంలో చెప్తున్నారు. ఆ గుణములు కలిగిన వాడిని సత్ అంటారు. అదే సత్యం ఇక్కడ చెప్పారు. అలాగే జ్ఞానము, జ్ఞానస్వరూపము, చైతన్య స్వరూపము, చక్కటి ప్రకాశవంతమైన వాడు. ఆయన యొక్క ప్రకాశముతోనే సర్వలోకములు కూడా ప్రకాశవంతం అవుతున్నాయి. తస్య భాష సర్వమిదం విభాతి. అంతటి గొప్ప జ్ఞానమూర్తి, చైతన్యమూర్తి. సుఖం అంటే ఆనంద స్వరూపుడు. ఆనందో బ్రహ్మేతి వ్యజానీయాత్ అని చెప్పి ఆనందమే పరబ్రహ్మ స్వరూపముగా రూపుదాల్చి ఉన్నది. ఆ నరసింహస్వామి కూడా ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు. అంత గొప్పవాడు ఎక్కడ నివసిస్తున్నాడు? సగుణ సాకారముగా చూడాలి అంటే క్షీరాబ్ది మధ్యస్థితం, చక్కటి పాల సముద్రములో మధ్యలో ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఎలా ఉంది ఆ యొక్క రూప వర్ణన అంటే, యోగారూఢమతి ప్రసన్నవదనం, చక్కగా యోగావస్థలో కూర్చుని ప్రసన్నముగా ఆనందముగా, అంటే ఆయనే సచ్చిదానంద స్వరూపుడు. ప్రసన్న ముఖమై సుముఖముతో ఆయన ధ్యానము చేసుకుంటూ భక్తులను అనుగ్రహిస్తూ అలాగా ప్రసన్నంగా చూస్తూ ఉన్నాడు. తర్వాత భూషా సహస్రోజలం, శరీరం అంతా కూడా దివ్యమైన ఆభరణాలు, మణిమకుటములైన ఆభరణములతో ఆభరణములను ధరించి ఉన్నవాడు. త్ర్యక్షం చక్ర పినాకసా భయవరాన్ బిభ్రాణమర్కచ్చివం, ఆయన ఎలా ఉన్నా అంటే 3 కళ్ళతో, త్ర్యక్ష్యం 3 కళ్ళు కలిగిన వాడు, జ్ఞాననేత్రము కలిగిన వాడు, రుద్రస్వరూపుడు నరసింహస్వామి. ఒక చేతిలో చక్రాన్ని ధరించాడు, ఇంకో చేతిలో పినాకము అన్న ధనుస్సు. సాధారణంగా పినాకం అన్న ధనుస్సు ఈశ్వరుడికి చెప్తూ ఉంటారు. ఈశ్వరుడు ధరించే ధనుస్సుని పినాకం అంటారు. శ్రీ మహావిష్ణువు ధరించే ధనుస్సును షార్ంగము అంటారు. కానీ ఈ యొక్క ధ్యానమూర్తిలో పినాకం అనే చెప్పబడి ఉన్నది. అంటే ఇక్కడ శివ విష్ణువుల యొక్క అభేదాన్ని కూడా చూపిస్తున్నారు. అందుకే 3 కళ్ళు చెప్తున్నారు. పినాక ధనస్సును ధరించిన వాడు అని కూడా చెప్తున్నారు అన్నమాట. అలాగే అభయ వరద ముద్రలను కూడా పట్టుకొని ఉన్నాడు, భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ బిభ్రాణమర్కచ్చివం, ఆయన గొప్ప భయంకరముగా అంటే గంభీరముగా, ఉగ్రరూపముగా, మహత్తరమైన రూపముగా ఉన్నవాడు. అలాగే శివం మంగళ స్వరూపముగా కూడా ఉన్నాడు. ఎందుకు ఆ 2 చెప్పారు అంటే, హిరణ్యకశ్యపుడు లాంటి రాక్షస స్వభావము కలిగిన సదాచారము లేని దైత్యులందరికీ కూడా భీతి కలిగించేవాడు ఆ పరమాత్మ. ప్రహ్లాదుడు లాంటి భక్తి జ్ఞానములు కలిగిన భక్తులకు, సాధు పుంగవులకు మంగళ స్వరూపుడు అదే పరమాత్మ. అందుకే విష్ణు సహస్రనామంలో కూడా భయకృత్ భయనాశన అని 2 నామములు స్వామికే చెప్పారనమాట. అంటే ఒకే స్వరూపము భక్తులకు ఒకలాగా, భక్తులు కాని వాళ్లకు ఒకలాగా గోచరమవుతూ ఉన్నది. అలాగే ఛత్రీభూత ఫణీంద్రమిందుధవళం, తనకి చక్కగా ఆ ఆదిశేషుడు ఒక ఛత్రము వలె ఒక పడగబట్టి ఆయన వెనక ఉన్నాడు.
అలాగే ఇందుధవళం ఎలా ఉన్నది అంటే చంద్రుడి యొక్క వర్ణముతో ఉన్నది ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క శరీరము. అంటే చల్లగా ప్రశాంతముగా శుద్ధ సత్వముగా ఉన్నది అని. ఆయన ఒకడే ఉన్నాడా అంటే లక్ష్మీ నృసింహం భజే, ఎప్పుడూ కూడా శక్తి సమేతుడయ్యి ఆ లక్ష్మీదేవికి తన వామాంకము యందు కూర్చుండబెట్టుకొని శక్తి స్వరూపుడయ్యి సకల భక్తజనులను కూడా నిరంతరము స్మరణ మాత్రాన రక్షించడానికి పూనుకొని సన్నద్ధుడై ఉన్న ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని నేను భజిస్తున్నాను, సేవిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను అని అర్థం ఇక్కడ. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క తత్వము తెలియజేసే ఒక గొప్ప గ్రంథము ఏమిటి అంటే వేదములోనే ఉన్నది. లక్ష్మీ నరసింహస్వామి నృసింహ పూర్వతాపిని ఉత్తరతాపిని ఉపనిషత్తులు అని ఉన్నాయి. వీటికి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు భాష్యాన్ని కూడా ఇచ్చారు. భాష్యాన్ని ఇవ్వడానికి వారు ఎంచుకున్నారంటేనే సచ్చిదానంద పరబ్రహ్మ తత్వము అద్వితీయమైనది, అనంతమైనది ఈ యొక్క ఉపనిషత్తులో ఉన్నది. ఇదివరకే చెప్పుకున్నాం, నారసింహ తత్వమే అద్వితీయమైనది. ద్వంద్వములే చూసే ఆ కుబుద్ధి కలిగిన, ఆ భేద దృష్టి కలిగిన ఆ హిరణ్యకశిపుడికి బుద్ధి చెప్పడానికి ద్వంద్వాతీత స్థితిలో అద్వితీయుడైన పరమాత్మ సర్వవ్యాపి శ్రీనారసింహస్వామిగా ఉద్భవించాడు కూడా. స్తంభంలోంచి వచ్చాడు అంటేనే ఇక్కడ అర్థం చేసుకోవాలి, అంతటా ఉన్నవాడు. విగ్రహాల్లో దేవుడున్నాడా? విగ్రహాల్లో కూడా దేవుడు ఉంటాడు. అలాగ మనకి నిరూపించిన యొక్క తత్వమే నారసింహతత్వము. ఇంతకీ నృసింహతాపిని ఉపనిషత్తులో ఎంత గొప్పగా వర్ణించారు అంటే నారసింహతత్వాన్ని, ఏష ఏవ అహం ఏష హి వ్యాప్తతమా ఆత్మ ఏవ నృసింహో దేవో బ్రహ్మ భవతి య ఏవం వేద సో అకామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామో. ఎంత గొప్ప వర్ణించారంటే, ఎవడైతే నిష్కాముడై ఉంటాడో అంటే ఏ కోరికలు లేకుండా సమబుద్ధి కలిగిన యోగి ఎవరైతే ఉన్నారో, అకాముడు, తను చేయవలసిన పని కూడా లేదు అంటే కర్తృత్వ భోక్తృత్వ భావనలను విడిచిపెట్టి ఆ పరమాత్మ యందే భక్తితో ఉన్న ఈశ్వరార్పణ బుద్ధితో జీవితాన్ని గడుపుతున్నవాడు ఎవరైతే ఉన్నారో ఆప్తకాముడు, పరోపకారము తన యొక్క నేపథ్యముగా పెట్టుకున్నవాడు ఆత్మకాముడు, తన యందు తానే రమిస్తూ ఉండే స్వాత్మారాముడు, బ్రహ్మజ్ఞానులు. వారు ఎలా చూస్తారు నారసింహుణ్ణి అంటే, ఆ నారసింహుడే అహం, నా యందు అహం భావనగా ఉన్నది, అంటే ఉనికిగా సచ్చిదానందముగా ఉన్నది ఆ నారసింహుడే. ఆయనే సర్వము వ్యాపించి ఉన్నవాడు. నాయందే కాదు, సర్వజీవులందు సర్వలోకముల యందు దేశకాలములకు అతీతముగా నిరంతరము ఎల్లప్పుడూ శాశ్వతముగా ఉండేవాడు. అలాగే ఆ ఆత్మ, అదే అనంత వ్యాపకత్వము అంటారు. ఆత్మ అంటేనే విష్ణు అన్న వేష్టి వ్యాప్నోతి, అదే ఒకటే అర్థం. ఆత్మ ఏవ నృసింహో దేవో బ్రహ్మ భవతి. ఆ ఆత్మయే, అంతటా వ్యాపించి ఉన్న ఆత్మయే నారసింహుడు. ఆయనే దివ్యమైన వాడు, సాక్షాత్తు పరబ్రహ్మము. అది తెలుసుకో. అది ఎవడు తెలుసుకుంటాడు అంటే ఆప్తకాముడు తెలుసుకుంటాడు, ఆత్మకాముడు తెలుసుకుంటాడు, నిష్కాముడు తెలుసుకుంటాడు, భక్తుడు జ్ఞాని మాత్రమే తెలుసుకుంటాడు. అలాగే మరొక చోట చెప్పారు, అస్మిన్ సర్వమయం సర్వాత్మ అయం హి సర్వం న ఏవ అతో అద్వయోహి అని. అసలు ఆ పరమాత్మయే అన్నిటిలో సర్వాంతర్యామిగా ఉన్నాడు, ఆయన తప్ప వేరే పదార్థమే లేదు, అద్వితీయుడు అని స్పష్టముగా అద్వైత తత్వము నారసింహుణ్ణి ఉద్దేశించి వేదము చెప్పినది. అలాగే మరొక చోట నారసింహస్వామి యొక్క రూపాన్ని వర్ణిస్తూ, తస్య హవా ఏతస్య నృసింహస్య రూపం యదేతన్ మానుషం వపుస్తత్ పురుషం యదేతత్ సింహం రూపం తత్ ప్రకృతి అని ఆ నారసింహ రూపాన్ని వర్ణిస్తూ, ఎందుకంటే ముఖము సింహముఖము, శరీరము మనుష్య శరీరము, అందుకే నారసింహుడు అన్నారు ఆయన. నరుడు సింహము కలిసి ఉన్నది అని. నరుడు కాదు సింహము కాదు అన్నాడు ఆయన. అద్వితీయమైన స్వరూపము అని ఉపనిషత్తు ఏమి చెప్తున్నది అంటే, ఆ మనుష్య శరీరము సాక్షాత్తు పురుషుడు పరబ్రహ్మని సూచిస్తున్నది. అదే నారసింహ ముఖము ఏదైతే ఉన్నదో అది ప్రకృతిని సూచిస్తూ ఉన్నది. ఆ రెండు కలిసే ఉన్నాయి. ఎలా కలిసి ఉన్నాయంటే, సచ్చిదానంద పరబ్రహ్మము పైన నామరూపాత్మకమైన జగత్తు ఆపాదించి ఉన్నది. సచ్చిదానంద పరబ్రహ్మము అయిన ఆ మనుష్య శరీరము లేదా దివ్యమైన శరీరము మీద నారసింహ ముఖము ఆపాదించి ఉన్నది. కోరికలు ఉన్నాయి కాబట్టి, అందుకని అద్వితీయమైనది ఆ నారసింహ తత్వము, ఆయన ధ్యానము, రూపము, జపము, వర్ణన, స్తోత్రము, సర్వము.
ఇంత గొప్ప తత్వాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అని చెప్పి దివ్యమైన వాక్కులతో అద్భుతమైన అమోఘమైన వర్ణనతో సకల జనులందరూ కూడా ఉద్ధరింపబడాలి అన్న ఉద్దేశంతో వారు మనకి అందించడం జరిగింది. ఆదిశంకరాచార్యులు వారి యొక్క చరిత్రని చూస్తే 2 సందర్భములలో ముఖ్యంగా నరసింహస్వామి వారు ప్రత్యక్షమై ఆదిశంకరాచార్యుల వారిని కాపాడిన సందర్భములు కనపడుతూ ఉంటాయి. ఆదిశంకరాచార్యుల వారి యొక్క ముఖ్య శిష్యులలో ఒకడైన శ్రీ పద్మపాదాచార్యులు వారు గొప్ప నృసింహ భక్తులు. వారు పూర్వాశ్రమములోనే నారసింహ మహామంత్రరాజాన్ని ఉపాసన చేసి ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని దర్శనాన్ని పొందాలి అని తీవ్ర కాంక్షతో ఉండేవారు. వారు ఒక సమయంలో అడవి ప్రాంతంలో అంటే ఏకాంతాన్ని ఎంచుకుని వారు అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండగా ఆ అడవి ప్రాంతంలో ఉన్న ఒకానొక బోయవాడు చూసి, అయ్యగారు మీరు ఏమి చేస్తున్నారు, రోజు తిండి తిప్పలు మానేసి ఇక్కడే కూర్చొని ఏమిటో చింతిస్తూ కూర్చున్నారు, ఎందుకు, ఏమి కావాలి మీకు ఇక్కడ, మీకు ఏదైనా కావాలంటే నేను చెప్తాను అన్నాడు. లేదు నాయన నీవు ఇచ్చేదేం కాదు, నన్ను వదిలే నీవు ఒంటరిగా అని చెప్తూ ఉండేవారు. కానీ చింతన చేస్తున్నారు ఆయన, ఎందుకంటే తత్వము నారసింహ తత్వము విచారణ చేస్తే కానీ అర్థము కాదు. తర్వాత మళ్ళీ ఆ బోయేవాడు రోజు రావడము, అయ్యగారు మీరు అలా కూర్చొని విచారముగా ఉంటే నాకు అర్థము కావట్లేదు, నేను ఏదైనా సహాయం చేయాలా, విచారము అని తాను అనుకున్నాడు. విచారణ చేస్తున్నారు పద్మపాదాచార్యులు వారు. సరే ఇన్నిసార్లు అడుగుతున్నాడు కదా అని నేను ఒక విషయాన్ని వెతుకుతున్నాను, ఒక దాని గురించి వెతుకుతున్నాను ఇక్కడ, అది కనపడట్లేదు అని. అయ్యో ముందే చెప్పొచ్చు కదండి, ఈ అడవిలో ప్రతి ప్రాంతము నాకు తెలుసు, ఇక్కడ నాకు చెప్తే వెంటనే దాన్ని పట్టుకొస్తాను అని. సరే చెప్దాం, కనీసం అలా పని పెడితే అన్న వచ్చి ఆ బోయేవాడు ఊరికే ఇబ్బంది పెట్టాడు అని చెప్పి ఇందాక మనము చూసిన ఆ నారసింహ తత్వం ఆ ధ్యాన శ్లోకంలో ఉన్న వివరాలను మంత్రరాజములో ఎలాగైతే నృసింహస్వామిని ఉగ్రముగా వీరుడుగా మహాజ్వలితముగా ఉన్న ఆ శరీరముతో ఎలా ఉన్నాడో సర్వవ్యాపి అయినవాడు, మృత్యువుని పారద్రోలి జ్ఞానాన్ని ఇచ్చే స్వరూపం ఏదైతే ఉన్నదో అంతటా వ్యాపించి ఉన్న విష్ణు పరమాత్మ తత్వం ఆ నారసింహస్వామిగా ముఖము సింహముతో శరీరము మనుష్యునిగా ఎలా ఉంటుందో ఆ వర్ణనంతా ఆ బోయవాడితో విన్నవించుకున్నారు. అంటే ఒక రకంగా ఉపదేశమే అయినది ఆ బోయవాడికి. కానీ బోయవాడు చాలా నిర్మలమైన మనస్సు, స్వచ్ఛమైన బుద్ధి కలిగిన వాడు. వాడు ఇట్లే పట్టుకొస్తాను స్వామి, కానీ నేను ఇప్పటివరకైతే అలాంటివి చూడలేదు, కానీ మీరు చెప్పారు కాబట్టి నేను దాన్ని వెతికే ప్రయత్నం చేస్తాను అని చెప్పి తదేక దృష్టితో శ్రద్ధాభక్తులతో అది ఉన్నది అని నమ్మి వెతుకుతూ ఉన్నాడు. ఒకానొక సమయంలో యథార్థానికి నరసింహస్వామిని వాడు పట్టుకొని వచ్చేశాడు. కానీ పద్మపాదులు వారు అడుగుతున్నారు, ఏమిటి, ఏం పట్టుకున్నావు, తాడుతో ఏదో కత్తి తీసుకొస్తున్నావు అంటే, మీరు అడిగారు కదండి, అది తల సింహముగా ఉన్నది, శరీరం ఏమో ఇది అలా తిరుగుతూ ఉన్నది, కొన్ని రోజులు కనపడింది నాకు అని. కానీ పద్మపాదులు వారికి యథార్థానికి ప్రత్యక్షము కాలేదు, కన్నుతో దర్శనం ఇంద్రియ గోచరం కాలేదు. కానీ ఇంద్రియ గోచరం అవుతుంది అని నమ్మినవాడు ఆ బోయేవాడు కాబట్టి పట్టుకొచ్చాడు. అప్పుడు ఓరుమని ఏడ్చి పద్మపాదాచార్యులు వారు ఆ నరసింహస్వామి ఉన్నారక్కడ కానీ అవ్యక్తుడుగా ఉన్నారని తెలుసుకున్న వారు నమస్కరించి ఆ బోయవాడికి కూడా చాలా కృతజ్ఞతలు చెప్పి ప్రార్థించారు. స్వామి నాకు ఎందుకు దర్శనం ఇవ్వట్లేరు మీరు అంటే, నీకు నేను అవ్యక్తముగానే గోచరిస్తాను, అందున నీవు ఎప్పుడు తలుచుకుంటే కూడా నీలో కూడా నేను ప్రవేశిస్తాను, నీకు కావలసిన కార్యములను నేను చక్కదిద్దుతాను అని చెప్పి వరం ఇచ్చి ఉన్నారు. ఇది పూర్వ వృత్తాంతము. ఒకానొక సమయంలో శ్రీశైల అడవుల్లో తపస్సు చేసుకుంటున్న శంకరాచార్యుల వారి వద్దకు వచ్చిన ఒక కాపాలికుడు, శంకరాచార్యుల వారి యొక్క శిరస్సు కావాలి, దేహాత్మభ్రాంతి లేదు కదండి మీకు, నేను ఒక అభిచారిక హోమం చేస్తున్నాను, దానికి ఉపయోగపడుతుంది అని అడగగా శంకరాచార్యుల వారు మా శిష్యులు లేని సమయంలో వచ్చి తీసుకువెళ్ళయ్యా అని అన్నారు. కానీ తర్వాతి రోజున పొద్దున్నే శంకరాచార్యుల వారు తపస్సులో కూర్చుండగా పద్మపాదాచార్యుల వారు మిగతా శిష్యులందరూ శ్రీశైల పాతాళ గంగ దగ్గర స్నానం చేస్తూ ఉన్నారు. ఆ స్నానం చేస్తూ ఉండగా వారు అక్కడ శంకించారు, గురువుగారికి ఏదో ఆపద పొంచి ఉన్నది అని. వెంటనే పద్మపాదాచార్యుల వారు నరసింహస్వామి వారు ఇచ్చిన ఆ దివ్యమైన అనుగ్రహాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకొని ఆ నరసింహస్వామిని వారిలో ఉపాసన చేసి వారిలో ఆవహింపజేయగా అక్కడ పాతాళగంగ నుంచి శంకరాచార్యులు వారి యొక్క కుటీరం వరకు ఒక దూకారు. ఆ సమయంలో కాపాలికుడు శంకరాచార్యులు వారి యొక్క శిరస్సును ఛేదిద్దామని కత్తి ఎత్తగా సాక్షాత్ నరసింహస్వామి ఆవిర్భవించి
ఆ కాపాలికుడినే సంహరించి వేశారు. ఇది ఒక అద్భుతమైన ఘట్టము. నరసింహస్వామి నిరంతరము కూడా ఎలాగ భక్తులను కాపాడుకుంటూ ఉంటారు. శంకరాచార్యుల వారికి నృసింహ భక్తాయ నమః అన్న దివ్య నామము వారి యొక్క అష్టోత్తరములలో కనపడుతూ ఉంటాయి. శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. ఇది శంకర దిగ్విజయములలో మనకి కనపడుతూ ఉన్నది. ఈ లక్ష్మీ నరసింహస్వామి శంకరాచార్యుల వారికి చాలా ప్రీతిపాత్రమైన దేవతా స్వరూపం. ఎందుకు అంటే ఉపనిషత్ ప్రతిపాదితమైన అద్వితీయమైన పరబ్రహ్మ స్వరూపము లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అవతారంలో స్పష్టంగా తెలుస్తుంది. అట్లాగే ప్రహ్లాదుడి యొక్క గుణగణములు ఎలా ఉన్నాయో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిలో అలాంటి గుణములే స్పష్టముగా తెలుస్తుంది. భగవద్గీతలో ఏ జ్ఞానభక్తులు ఎలా ఉంటారు, సర్వము వాసుదేవమయముగా ఎలా దర్శిస్తారు అని చెప్తున్నారో అట్లాంటి వారే భక్త ప్రహ్లాదుడు ఆదిశంకరాచార్యుల వారు కూడా. ఒకానొక సమయంలో మండనమిశ్రుడు ఉభయ భారతి అని గొప్ప కర్మకాండకు చెందిన వారు అప్పట్లో భారతదేశంలో ఉండేవారు. వారు కుమరిల భట్టు యొక్క శిష్యులు. వారిని జయిస్తే కర్మకాండను జయించి అప్పుడు జ్ఞానకాండను చక్కగా వ్యాప్తి చేయొచ్చు అన్న యొక్క సత్సంకల్పముతో వ్యాసుల వారు చెప్పిన యొక్క మార్గదర్శనంలో అట్లాగే కుమరిల భట్టే స్వయముగా కూడా శంకరాచార్యుల వారికి సూచించి ఉన్నారు తన శిష్యుడైన మండనమిశ్రుడిని జయించవలసినది అని. అందుకని మాహిష్మతి నగరముకు వెళ్ళి ఆ మండనమిశ్రుడితో వాదన పెట్టుకుని శంకరాచార్యుల వారు మండనమిశ్రుడిని ఓడించి ఉన్నారు. కానీ అక్కడ మండనమిశ్రుడి యొక్క భార్య అయిన ఉభయ భారతీదేవి మటుకు నన్ను కూడా మీరు ఓడిస్తేనే సంపూర్ణముగా జయము సిద్ధించినట్లు అని ఒక విషయాన్ని చెప్పగా శంకరాచార్యుల వారు మొట్టమొదట ఒప్పుకోలేదు. కానీ తర్వాత శిష్యులు కూడా లేదు స్వామి మీరు ఓడించగలరు అంటే ఓడించగలము అని తెలుసు, కానీ ముందు మనం అనుకోలేదు ఇలాగిద్దరితో వాదించాలని. అందున సన్యాసి నేరుగా స్త్రీతో వాదించకూడదు, అలా కొన్ని నియమములు ఉన్నాయి. అయితే ఆవిడ కూడా చెప్పింది జ్ఞానానికి ఇలాంటివి లేవు స్వామి, నా భర్తను కాపాడుకునే ప్రయత్నంలో నేను వాదనలో దిగుతాను, కాబట్టి మీరు నన్ను అంగీకరించవలసినది ఈ వాదనకి అని. సరే అని చెప్పి శంకరాచార్యులు వారు కూర్చొని యథార్థానికి వారు ఉభయ భారతీదేవిని ఓడించేస్తున్నారు కూడా. అలాంటి ఓడిపోయే సమయంలో ఉభయ భారతీదేవి తన భర్తను కాపాడుకునే ఒక ప్రయత్నంలో తను శంకరాచార్యుల వారికి అనుభవములో లేని యొక్క విషయాన్ని అడిగినది. అది ఏమిటి అంటే చంద్ర కళలు మారుతూ ఉండగా శరీరములో కామ వికారములు ఎలా మారుతూ ఉంటాయి ఒక గృహస్థుకి అని అడిగినది ఆవిడ. శంకరాచార్యుల వారు అతి బాల్యములోనే 7 సంవత్సరములు ఉండగానే బ్రహ్మచర్యం నుండి సన్యాసము తీసుకున్న గొప్ప యతీంద్రులు. శాస్త్రపరముగా వారికి తెలుసు విషయాలన్నీ కూడా. కానీ ఈ విషయములు ఎలాంటివి అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారు నేరుగా సమాధానం చెప్తే చిన్నప్పుడే సన్యాసము తీసుకొని అప్పటికి కూడా వారికి పెద్ద వయస్సు కూడా కాదు, మీరు అది బాగా గుర్తుపెట్టుకోవాలి. శంకరాచార్యుల వారి వయస్సు సుమారుగా అప్పుడు ఎంత ఉండొచ్చు అంటే ఒక 12 సంవత్సరాలు ఉండొచ్చు, 10-12 సంవత్సరాల మధ్యలో ఉంటారు. అంత చిన్న పిల్లవాడు అంటే శరీరాన్ని చూస్తే అంత చిన్న వయస్సు కలిగిన ఆ బాల యతీంద్రుడు. కానీ ఆయనకి ఎలా తెలుసు అని చెప్పి లోక నిందకి గురవుతారు. అందుకని చెప్పి అది సన్యాస ఆశ్రమానికి కలంకము కాబట్టి వారు కొంత సమయాన్ని అడిగి వేరే ఉపాయము చేయవలసినది అని నిర్ణయించుకొని వారు అక్కడి నుంచి వెళ్ళారు. ఆ నెల గడువులో వారు ఏమి చేశారు అంటే శంకరాచార్యుల వారు యోగమూర్తి దివ్య పురుషులు. శంకరాచార్యుల వారు దేహాత్మ భ్రాంతి లేని వారు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 7 సంవత్సరములు వారికి ఉన్న సమయములో శంకరాచార్యుల వారు గోవింద భగవత్పాదాచార్యుల వారి యొక్క దర్శన నిమిత్తముగా వెళ్ళినప్పుడు కస్త్వం నీవు ఎవరవు అని చెప్పి వారి గురువుగారు అడిగితే మొట్టమొదట వారు అనుభవంతో చెప్పిన వాక్యములు ఏమిటి అంటే శంకరాచార్యులు వారు చెప్పారు, న భూమిర్న తోయం న తేజో న వాయు న ఖమ్నేంద్రియం వా న తేషాం సమూహ అనేకాంతికత్వ సుషుప్తైక సిద్ధ తదేకో వశిష్ఠ శివ కేవలోహం. ఎవరి వల్ల అవుతుంది ఇంత గొప్ప స్తోత్రం చేయడము, అనుభవాన్ని చెప్పడము? నేను పంచభూతములలో ఏ ఒకటి కాదు, పంచభూతముల యొక్క మిళితమైన అంటే పంచభూతముల యొక్క కలయికైన ఈ పాంచభౌతిక శరీరాన్ని కాదు అని చెప్పారు వారు అంత చిన్న వయసులో. అది వారి యొక్క అనుభవం. అట్లాగే ఈ ఇంద్రియాలు నేను కాదు, నేను ఎవరు అంటే సుషుప్తిలో ఉండే ఆనంద స్వరూపాన్ని ఏదైతే ఉందో సర్వవేళలా కూడా ఆ బ్రహ్మానందాన్ని అనుభవించి ఉండే శుద్ధ మంగళ స్వరూపమైన అద్వితీయమైన బంధ విముక్తుడనై ఉన్న గొప్ప బ్రహ్మతత్వాన్ని నేను అని ఆ గురువుగారికి విన్నవించుకున్నారు. అది శంకరాచార్యుల వారి యొక్క స్థితి. అట్లాంటి శంకరాచార్యుల వారు ఏమి నిర్ణయించుకున్నారు ఉభయ భారతీదేవి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి అంటే
ఆ దగ్గర ప్రదేశంలోనే అమరుక రాజు అన్నవారు గతించారు, శరీరం విడిచిపెట్టారు. అందుకు శంకరాచార్యుల వారు కూడా వీరి శరీరాన్ని యోగ శక్తితో విడిచిపెట్టి, అంటే ఇదివరకే చెప్పాం, శంకరాచార్యుల వారికి దేహాత్మ భ్రాంతి లేదు. వారి యొక్క స్థితి అట్లా ఉన్నది. దేహాన్ని వారి యోగ శక్తితో విడిచిపెట్టి స్పష్టంగా చరిత్రలో చెప్పారు. పాదముల నుండి అరికాలి బొటన వేలు నుండి వ్యాపించి ఉన్న ఆత్మ చైతన్యాన్ని, ముఖ్య ప్రాణములన్నీ కూడా వెనక్కి లాగి శరీరము బ్రతికి ఉండడానికి ఏ కాస్త అవసరమో ఆ కాస్త చైతన్యాన్ని విడిచిపెట్టి మొత్తం శక్తిని వారు బ్రహ్మరంధ్రములోంచి బయటికి తీసుకువెళ్ళారు శంకరాచార్యులు వారు. అలాగ వెళ్ళి అమరుక రాజులో కూడా అట్లాగే ప్రవేశించారు, బ్రహ్మరంధ్రము ద్వారా ప్రవేశించారు. అంటే సాధారణంగా మనిషి అధోముఖముగానే పుడతాడు. యోగి దానికి విపరీత దశలోనే ప్రయాణించి బ్రహ్మరంధ్రం నుంచి వెళ్ళగా మోక్షము లభిస్తుంది. జీవన్ముక్తులైన ఆదిశంకరాచార్యులు వారు శరీరము ఉంచుకుంటూనే వారు ఆ శరీరంలోంచి ఆ ప్రాణములను బయటికి తీసుకువచ్చి ఆ బ్రహ్మరంధ్రంలోంచే ప్రవేశించారు ఆ అమరుక రాజులో. అంటే అమరుక రాజు యొక్క శరీరాన్ని నడిపిస్తున్నారు, ఇంద్రియాలు నడిపిస్తున్నారు, కానీ ఆ శరీరంలో వారు యోగిగా, యోగి అంటేనే అంటకుండా ఉన్నవాడు అని, యోగిగా ఉండి తర్వాత ఉత్తర కాలంలో ఆ యొక్క విషయాన్ని తాను ఆ కళలు, కామ కళలు ఎలాగ మారుతున్నాయని సాక్షిగా వారు చూసి వారి యొక్క సమయము మించకుండా వారన్ని గమనిస్తూ ఉన్నారు శంకరులు. అయితే ఇది తెలుసుకున్న ఆ రాజ్యంలో ఉన్న మంత్రులు, రాణులు కూడా, అంటే ఇది రాజుగారి యొక్క శరీరంలో ఎవరో మహాపురుషుడు ఉన్నాడు, సిద్ధపురుషుడు ఉన్నాడు, తాను ఏదో ఒకానొక కార్యము నిమిత్తముగా వచ్చాడు, ఆ కార్యం అయిపోతే మళ్ళీ వెళ్ళిపోతాడు తన శరీరంలోకి అని గమనించిన మంత్రులు, రాణులు కూడా రాజ్యము శస్యశ్యామలంగా ఉండాలి అంటే ఆ సిద్ధపురుషుడు ఆ అమరుక రాజు యొక్క శరీరంలోనే ఉండాలి అని నిర్ణయించుకొని ఒక పథకము వేశారు, ఒక పన్నాగము వేశారు. ఏమిటి అంటే, ఎక్కడ ఏ శరీరము ఉన్నా, శవములా ఉన్నా దాన్ని అగ్ని సంపర్కము చేసి బూడిద చేయాలి. అలా చేసినప్పుడు ఇంకా ఈ సిద్ధపురుషుడికి తన శరీరంలోకి వెళ్ళడానికి ఉండదు కాబట్టి ఇక్కడే ఉండిపోతాడు. అప్పుడు ఆ సిద్ధపురుషుడి వల్ల, తన యొక్క దివ్య తేజస్సు వల్ల రాజ్యము సుభిక్షముగా ఉంటుంది, రాజ్యం ఎప్పుడు సుభిక్షముగా ఉంటుంది అని నిర్ణయించుకున్నారు. అలాగే అన్ని శరీరాలకు కూడా పద్య రూపంలో శంకరాచార్యుల వారికి ఆ జరగబోయే సందర్భం, తన శరీరానికి ఆపద ఉన్నది అని తెలియజేయగా, ఎలాగైతే శరీరంలోకి వచ్చారో అలాగే తన శక్తి అంతా కూడా వెనక్కి లాగి బ్రహ్మరంధ్రం నుంచి ప్రాణములను తీసుకుని మళ్ళీ శంకరాచార్యుల వారు అన్న దేహంలోకి ప్రవేశించారు. కానీ అప్పటికే నిప్పు పెట్టి వారు బయలుదేరిపోయారు ఆ భటులు. అందుకని చేతులు, కాళ్ళు కొంచెం కాలిపోతూ ఉన్నాయి శంకరాచార్యుల వారి. ఆ దృశ్యాన్ని వారు సూక్ష్మ శరీరంతో ఇంకా లోపల వెళ్తుండగానే చూసి ఉన్నారు జగద్గురు శంకరాచార్యుల వారు. చూసి ఆ శరీరము కాలిపోతుండగా వారికి జ్ఞానమూర్తులు కాబట్టి లక్ష్మీనరసింహస్వామి ద్యోతకమయ్యారు. అప్పుడు పుట్టినదే ఈ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. ఆ లక్ష్మీనరసింహస్వామిని ప్రార్థిస్తూ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని అత్యద్భుతమైన స్తోత్రాన్ని వారు కీర్తించగా, లక్ష్మీనరసింహస్వామి స్వయముగా శంకరాచార్యుల వారి యొక్క శరీరాన్ని కాపాడి శంకరాచార్యుల వారు తిరిగి మళ్ళీ ఆ శరీరంలో ప్రవేశింపజేశారు ఆ భక్తవత్సలుడైన లక్ష్మీ నరసింహస్వామి. ఇది మనం చాలా గొప్పగా ఈ దివ్యమైన ఘట్టాన్ని అర్థం చేసుకోవాలి. అద్వైత సిద్ధాంతకర్త జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు గొప్ప నృసింహ ఉపాసకులు. వారి అష్టోత్తర శతనామాల్లో నృసింహ భక్తాయ నమః అనే నామం వారి భక్తికి నిదర్శనం. శంకర విజయంలో నృసింహస్వామి శంకరాచార్యుల వారిని 2 ముఖ్య సందర్భాల్లో రక్షించినట్లు మనకు తెలుస్తుంది. మండనమిశ్రుడు, ఉభయభారతి దేవిలతో జరిగిన వాదోపవాదాల సమయంలో ఒక క్లిష్టమైన ప్రశ్నకు సమాధానము అన్వేషించే క్రమంలో శంకరాచార్యులు యోగశక్తితో తన శరీరాన్ని విడిచి మరణించిన అమరుక రాజు శరీరంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో ఆ యోగి శంకరాచార్యుల వారు ఆ రాజు యొక్క శరీరంలో ఉండగా ఆ రాజ్యం అంతా కూడా శంకరాచార్యుల వారి యొక్క నీతికి, న్యాయానికి, సత్ప్రవర్తనకి సస్యశ్యామలంగా ఉండి చక్కగా పంటలు పండుతూ సర్వజనులు కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఆనందంతో ఉన్నారు. అది తెలుసుకున్న మంత్రి, రాణులు వారందరూ కూడా ఆ రాజు శరీరంలోనే ఉండాలి ఆ సిద్ధపురుషుడు ఎవరైతే వచ్చారో అని కోరుకుని, ఎక్కడైనా అనాథ శవములు ఉంటే ఆ శవాలను అన్నీ కూడా దహనము చేయాలి. అప్పుడు ఈ సిద్ధపురుషుడు వెనక్కి వెళ్లకుండా ఆ
మరణించిన రాజు శరీరంలోనే ఉండి రాజ్యాన్ని పాలిస్తాడు అని ఒక ప్రణాళిక వేశారు. అందులో భాగంగా శంకరాచార్యుల దేహానికి కూడా అగ్ని సంపర్కము కలిగింది. అప్పుడు సూక్ష్మ శరీరంలో ఉన్న శంకరాచార్యులు సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామిని ఉద్దేశించి లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని ప్రార్థించగా స్వామి ప్రత్యక్షమై వారి తాపాన్ని శమింపజేసి అనుగ్రహించారు. ఈ అద్భుత ఘట్టాలపై కొందరు చేసే కుతర్కాలు లేదా తప్పుడు వ్యాఖ్యానాలు అత్యంత ప్రమాదకరం. ఇలాంటి అపచారాలు చేసే వారికి మానసిక రుగ్మతలు కలగటమే కాకుండా వారి తర్వాతి తరాలకు కూడా మానసిక వ్యాధులు, సకల దోషాలు చుట్టుకుంటాయని శాస్త్రము చెబుతున్నది. దేవుళ్ళ పట్ల, ఆచారుల పట్ల అపచారం ఎన్నడూ చేయకూడదు. సాక్షాత్తు ఆ ఘట్టమైనాక నరసింహస్వామి అనుగ్రహించారు అన్నప్పుడే ఏ దోషము లేని శుద్ధ చరిత్ర శంకరాచార్యుల వారిది అని అర్థమవుతున్నది. కృష్ణ పరమాత్మ లీలల వలె శంకరాచార్యుల చరిత్రలోని ఘట్టాలు కూడా అగమ్య గోచరాలు. అర్థం కాకపోతే అర్థం కాలేదు అని పక్కకి తప్పుకోవాలి, లేదా భక్తిభావన ఉంటే నమస్కారం చేయాలి. అంతేకాని వితండవాదము చేయకూడదు. ఆ నరసింహస్వామి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.